హాయ్! ఎంతో టేస్టీగా ఉండే ఈ చిన్ని కోడిగుడ్లు కూర ఎంత ఈజీయో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఏం లేదండి, నూనె పెట్టుకొని దాంట్లో కరివేపాకు, కొత్తిమీర వేసేయాలనమాట. వేసి కొంచెం వేగిన తర్వాత చిటపటలు అన్నాక అప్పుడు పచ్చిమిర్చి, దాంతో పాటు 2 గుప్పిళ్ళు ఉల్లిపాయ. అంటే ఉల్లిపాయ ఎక్కువేస్తే తీపొస్తదండి. అందుకే 2 గుప్పిట్లు మాత్రమే ఏస్తున్నా. 2 గుప్పిట్లు వేసిన తర్వాత అది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉల్లిపాయ రంగు మారాక అప్పుడు నేను చూపించిన విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత చిన్ని కోడిగుడ్లు ఉంటాయి కదండీ! అంటే చికెన్‌లో లోపల ఉంటాయి కదా! చిన్ని చిన్ని కోడిగుడ్లు అవి వేసి అవి నీరు వచ్చిన తర్వాత మాత్రమే టమాటా వేయాలి. ఈ టమాటా ఈ విధంగా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలండి. అందుకే దాంట్లో వేసి తిప్పేసాను. ఈ టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో నేనైతే ఉప్పు కొంచెం ఎక్కువ తింటాం, కారం కూడా ఎక్కువే తింటామండి. అందుకే 2 చెంచాలు ఉప్పు, 2.5 చెంచాలు కారం వేసుకొని అది మొత్తం మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేయాలండి. ఈ విధంగా మొత్తం నీటిలో ఉడికించిన తర్వాత మొత్తం ఇలా ఎగిరిపోతుందండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి లాస్ట్‌లో ఈ విధంగా కొత్తిమీర వేసి బాగా డ్రై అయ్యాక కట్టేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్ని కోడిగుడ్ల కూర చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై